అతిక్రమములకై జ్యేష్ఠ పుత్రుని నీకిత్తును, పాప పరిహారముకై గర్భఫలము అర్పింతును. అతిక్రమములకై జ్యేష్ఠ పుత్రుని నీకిత్తును, పాప పరిహారముకై గర్భఫలము అర్పింతును. నమస్కరించి ఆనందింతు, న్యాయముగానే యేసుని ఎదుట నమస్కరించి ఆరాధింతు, న్యాయముగానే యేసుని ఎదుట యెహోవాను దర్శింతును. మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును. ఆమేన్. ఆమేన్. యేసయ్యానికి స్తోత్రం. ఆత్మ సత్యముతో తండ్రి యేసు నన్ను నింపు, జీవం మార్గం నీవే, నన్ను నీకు అర్పిల్తును. ఈ ఆత్మ సత్యముతో తండ్రి యేసు నన్ను నింపు, జీవమార్గం నీవే, నన్ను నీకు అర్పిల్తును. నమస్కరించి ఆరాధింతు, న్యాయముగానే యేసుని ఎదుట నమస్కరించి ఆరాధింతు, న్యాయముగానే యేసుని ఎదుట యెహోవాను దర్శింతును. మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును. మహోన్నతుడైన దేవుని నమస్కరించి ఆరాధింతు, న్యాయముగానే యేసుని ఎదుట నమస్కరించి ఆరాధింతు, దర్శింతును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవునండి, ఆయనను ఆరాధించడానికి మరి విస్తారమైన తైలం అక్కర్లేదు, వేలాది పొట్టేళ్ళు అక్కర్లేదు, కానీ మన హృదయముతో ప్రభుని ఆరాధించినట్లయితే ఆయన ఆరాధనకు పాత్రుడు, స్తుతులకు యోగ్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదరు. 3-4 హల్లెలూయా. స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను.
నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దయాళుకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా 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 ఆమేన్. yes lord. నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సల్లుతిల్తును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సల్లుతిల్తుము. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 Thank you, Lord. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ జాలికై
హల్లెలూయా. ఎస్ లార్డ్, మీకే ఆరాధన ప్రభువా. మీరు చేసిన మేలులకై ఏమిచ్చి మీ రుణము తీర్చగలము ప్రభువా. మా ప్రభా, మా హృదయపూర్వకమైన ఆరాధన మీ సన్నిధిలో చేర్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినము మా ప్రభువా చూడడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఈ మంచి సమయం ప్రభు, మాకు ఏ విధమైనటువంటి కష్టము నష్టము కలగకుండా, కష్టాలలో నష్టాలలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన యేసయ్యా నీకే స్తోత్రం. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. ఎస్ లార్డ్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. చెప్తాం అందరం కలిసి, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు వైగులేల నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. ఆమేన్. యేసయ్యా నీకే స్తోత్రం. వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రము. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా.
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా ఆమేన్. దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక ప్రత్యేకమైన పాట మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు కృపాసాగర్ గారు పాడి వినిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. మధురం మధురం నా ప్రియ యేసు, నీ ప్రేమలో నన్ను నే మరసితినయ్యా.
మధురం మధురం నా ప్రియ యేసు నీ ప్రేమలు నన్ను నే మరసితినయ్యా మధురం మధురం నా ప్రియ యేసు నీ ప్రేమలు నన్ను నే మరసితినయ్యా మధురం మధురం నా ప్రియ యేసు వాడిన పువ్వులు వికసింపజేయ పరిమళ మేచెడి యేసుని ప్రేమ వాడిన పువ్వులు వికసింపజేయ పరిమళ మేచెడి యేసుని ప్రేమ చెదరిన మనసును చెలిమితో చేర్చి చెదరిన మనసును చెలిమితో చేర్చి సేద తీర్చిన యేసుని ప్రేమ సేద తీర్చిన యేసుని ప్రేమ మధురం మధురం అప్రియ యేసు ససని పపమా రిరిగ రిరిగ రిరిసా ససని పపమా రిరిగ రిరిగ రిరిసా మధురం మధురం అప్రియ యేసు సని సని సరి సని సరి పాపని సా సగ నిరి నిరి సగ నిరి నిరి ని సరి పాపని సా సని సరి పాప సని సరి పాపని సా సగ నిరి నిరి సగ నిరి నిరి ని సరి పాపని సా ని సరి పాపని సా మధురం అతి మధురం నీ నామము అతి మధురం నీ నామము కలువరిగిరి కరుణించింది ప్రభుతో కలుషమెల్ల బాపే కమనీయమైన కలువరి ప్రేమకు సాక్షిగా నన్ను నిలిపే కలువరిగిరి కరుణించింది ప్రభుతో కలుషమెల్ల బాపే కలుమరమైన కలువరి ప్రేమకు సాక్షిగా నన్ను నిలిపే ఎటులనే మరుతును ప్రభుని ప్రేమ జిలను ఎటులనే మరుతును ప్రభుని ప్రేమ జిలను మధురం మధురం అప్రియ యేసు నీ ప్రేమలు నన్నునే వరసితినయ్యా మధురం మధురం అప్రియ యేసు నీ ప్రేమలు నన్నునే వరసితినయ్యా మధురం మధురం నా ప్రియ యేసు హల్లెలూయా.
హల్లెలూయా. ఇంతవరకు చక్కటి పాటలతో దేవుని ఘనపరిచినాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఫిబ్రవరి మొదటి ఆదివారం మొదటి రోజు ఈ రీతిగా మనందరం కలిసి ఉండడం దేవునికి మహిమ. మరి మనందరం దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో కీర్తనల నుంచి 70వ కీర్తన చదువుచుండగా ఏకీభవిద్దాం. కీర్తనలు 70వ కీర్తన. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానముందుదురుగాక. నాకు కీడ చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయముందుదురుగాక. నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా, ఆలస్యము చేయకుమే. దేవుడి వాక్యమును దీవించునుగాక. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. మరి 2026 సంవత్సరము మొదటి మాసం అంతా కూడా దేవుడు మళ్ళందరినీ కాచి కాపాడినందుకు వందనా చెల్లిద్దాం. మరి అదేవిధంగా మరి ఒకసారి మరి యొక్క ఫిబ్రవరిలో మరి ఈ విధంగా మరి దేవుడు మనం తీసుకొచ్చాడు. మరి అనేక సమస్యలు ప్రపంచంలో అన్ని ఆటుపాట్లు మరి అనేక రకమైన మార్పులు చేర్పులు జరుగుతుండగా మరి దేవుడు నిత్యమైన కృపతో మనందరం ఈ విధంగా ఆరాధించడానికి, ముఖ్యంగా నేను కూడా ఈ సన్నిధానంలో ఉండి ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనా చెల్లిస్తున్నాను. ఈ సమయంలో సాక్ష్యాలు కలిగినట్లయితే వచ్చి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. దేవునికి స్తోత్రములు. సమయం ఇచ్చిన అన్నగారికి, వారి కుటుంబానికి వందనాలు ప్రభు తెలియజేస్తున్నాను. మరి గత సంవత్సరం అంతా గమనించినట్లయితే నేను జూన్ మాసంలో 5 వారాలు మిస్ అయిపోయాను దేవుని సన్నిధికి. అప్పుడు నాకు దేవుడు చూపించింది ఏంటంటే జూలై ఆగస్టు అంతా భయంకరమైన వర్షాలతో మరి చాలా వణికిపోయాను. నేను ఆగస్టు మాసంలోకి వచ్చేసరికి నరాల వీక్నెస్ వల్ల చాలా నేను వాయిద్యం కూడా వాయించలేనటువంటి దుర్భర స్థితికి దిగజారిపోయినాను. అయితే దేవుడు తన ప్రేమను బట్టి నన్ను క్షమించి మరి మళ్ళీ నా బలం నాకు ఇచ్చాడు. ఈరోజు నేను మళ్ళీ వాయిద్యాలు పట్టుకొని చక్కగా వాయించడానికి నాకు అనుమతి ఇచ్చాడు. గతించిన సంవత్సరంలో ఒక 5 వారాలు మిస్ అయితే మిగతా అంతా కూడా కంటిన్యూ నా యొక్క హాజరు బాగానే ఉంది దేవునికి స్తోత్రంలో. ఈ సంవత్సరంలో ఇక ఒక్క వారం కూడా నేను మిస్ కాకుండా 52 వారాలు దేవుడు తన కృపలో కాచి కాపాడుతూ మరి సురక్షితంగా ఇక్కడ తీసుకురావాలని నన్ను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని అందరినీ వేడుకొంచున్నాను. మరి మీరు ప్రార్థన చేస్తున్నారు కనుక నేను ఆరోగ్యంగా, క్షేమంగా, సమృద్ధి కలిగినటువంటి స్థితిలో ఉన్నాను. ఇంకా కూడా నేను అంచెలంచెలుగా ఎదుగుటకు మరి నా అభివృద్ధి కోసం ప్రార్థించండి. ఈ కొద్ది సాక్ష్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన బిషప్ అయ్య గారికి, బిషప్ అమ్మ గారికి, చేరికూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామున శుభములు, వందనాలు తెలుపుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి మాసం వచ్చిందంటే నాలో ఒక ఆనందం. ఏంటంటే ఫిబ్రవరి 2వ తారీఖున నా బర్త్డే. అయితే ఇంకొక రోజులో నా బర్త్డే జరుగుతుంది కనుక దేవుడు గతించిన కాలమంతా కూడా గడియలు విగడియలు సంవత్సరములు అన్నీ కూడా దేవుని బలిష్ట రెక్కల చాటున నన్ను ఎంతగానో కాచి సంరక్షించి పోషించి చక్కని ఆరోగ్యంతో ఆయుష్తోటి మరొక నూతన సంవత్సరం దయా కిరీటంగా నాకు ఇస్తున్నందుకు దేవాది దేవునికి నా యొక్క కృతజ్ఞతా వందనాలు తెలుపుకుంటూ, నా సాక్ష్యం ఏంటంటే గత 7 మాసముల నుంచి మా పెద్ద పాప శోభారాణి గారి యొక్క విషయమై బిషప్ అయ్య గారు అలాగే సంఘమంతా కూడా ఏక ఆత్మతోటి ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఇటు సండే ఆరాధనలోనూ అటు సాయంకాలం గూగుల్ మీట్లో కూడా చేరికూడి వచ్చినందరూ కూడా
మా కుటుంబం గురించి, ఈ దీనుడి గురించి ఎంతగానో ప్రార్థన చేస్తూ మా క్షేమయోగాల గురించి ఎంతగానో ఆప్యాయతతో చూస్తున్న బిషపయ్య గారికి, బిషప్పమ్మ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. సాక్ష్యం ఏంటంటే గతించిన 7 మాసాలు కూడా పాపని ఎంతో సురక్షితంగా కాపాడాడు. తన పెట్టినింటి విషయంలో చాలా దేవుడు మేము భయపడిన దానికంటే కూడా దేవుడు ఎంతగానో ఆమెకి ఆదరిస్తున్నాడు. 8వ మాసంలో ఈరోజు ప్రవేశించింది. డాక్టర్ దగ్గరికి చెకప్ నిమిత్తమై తీసుకెళ్ళినప్పుడు 8వ మాసం అంతా కూడా మీరు అంటే పాపకి కమల పిల్లలు ఉన్నారని చెప్పిండ్రు. ఇద్దరిని కూడా మీరు భరించగలిగి మోయగలిగితే మాత్రం వారిని గ్లాసుల్లో బాక్సులో పెట్టాల్సిన అవసరం ఉండదు అని చెప్పింది. 8 మాసాలు మా బిడ్డ నిమిత్తం, మా నిమిత్తం ప్రార్థన చేసిన మీ అందరికీ కూడా మరి ఒక మాసం మా యొక్క పాప విషయంలో, మా విషయం కూడా ప్రార్థన చేయండి. ఎందుకు ఇంతగా ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నానంటే, పాపకి 13 సంవత్సరాల నుంచి సంతానం లేదు. ఎన్నో సమస్యలు, అవమానాలు పొందింది. ఎన్నో శుభకార్యాలకు పోలేకపోయింది. ఎంతో మందితో నిందలు మోసింది. ఎన్నో రాత్రులు కన్నీరే అన్నపానంగా కుమిలిపోయిన యొక్క దినాలు, సంవత్సరాలు ఎన్నో చూసింది. కానీ ఈ యొక్క 2026 సంవత్సరం ఆమె యొక్క జీవితంలో ఒక శుభదినముని కోరపోతున్నాం కనుక నిమిత్తం ఆమె నిమిత్తమై ప్రార్థన చేయమని ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రార్థన చేసిన మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క అబార్డిన్ చర్చి వారు నా నిమిత్తం మా కుటుంబం నుంచి ఇంతగా మమ్మల్ని ఆదరించి, బిషపయ్య గారు, అమ్మగారు ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నారు. నిజంగా ఎక్కడో పల్లెటూరులో పుట్టి పెరిగిన నేను, నిజంగా మా చర్చిలో మేము చిన్న చిన్న రాళ్ళతో శబ్దం చేసుకుంటూ పాటలు పాడుతూ ఉన్నాం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత గొప్ప వాయిద్యాలతో పాటలు పాడటానికి నాకు అవకాశం కల్పించిన బిషపయ్య గారికి, అమ్మగారికి, యొక్క సంఘస్థులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ నా సాక్ష్యంని ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా దేవుని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ఈ మంచి సమయాన్ని బట్టి మనము దేవునికి వందనస్తులమై ఉన్నాము. మరి ఇంతవరకు సాక్ష్యాల ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు అని నేను తలుస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. ఈ యొక్క మొదటి దినాన్ని దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఈ సమయంగా మనం భావిస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అనేక మందికి దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుడు మన జీవితాల్లో కూడా కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథం 40 అధ్యాయము 31వ వచనం చదవండి. ఎవరైనా గట్టిగా తీసిన వారు. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా భక్తుడు అంటున్నాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఎవరి కొరకు ఎదురు చూడాలి మనం? ఎస్, దేవుని కోసం ఎదురు చూచే వారికి కలిగేటువంటి మరి యొక్క ఉపయోగాలు అని చెప్పవచ్చు. ఇదొక బ్లెస్సింగ్. మనము గత సంవత్సరం అంతా
ఆయన కొరకు ఎదురు చూస్తూ, ఆయన నామాన్ని స్తుతిస్తూ, ఆయనను ఎదుర్కొంటూ మనం గడిపాము. దేవుడు మనకు ఆరోగ్యాలు ఇచ్చాడు, నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపజేశాడు. గత మాసమంతా జనవరి 2026 అంతా ఆయన కాపుదలు ఇచ్చాడు, భద్రత ఇచ్చాడు. ఏ అపాయము మన దరి చేరకుండా ఆయన కాపాడి మళ్ళీ సజీవ లెక్కలో ఉంచాడు. తిరిగి 2వ మాసము ఫిబ్రవరి మాసంలోనికి మనల్ని ప్రవేశింపజేసిన దేవునికి మన వందనాలు. ఈ మొదటి ఆదివారం అబండెంట్ లైఫ్ సంఘంలో మనం ఆరాధించడానికి ప్రభు సాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలం ఎక్కడదండి? బలం మనకి ఎవరిచ్చిన బలము? దానిని భక్తుడు ఇలా పోలుస్తున్నాడు. ఏమంటున్నాడండి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. పక్షిరాజు వలె. ఏ రాజట? పక్షులకు ఒక రాజు ఉన్నది. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. మనము ఈరోజు ఒక పక్షిరాజును జ్ఞాపకం చేద్దాం. మనకందరికి బాగా తెలుసు పక్షుల్లో రాజు ఎవరంటే ఎవరండి? ఈగల్. ఏమంటారు దాన్ని? గ్రద్ద. గ్రద్ద పక్షులన్నింటిలోకి రాజట. ఈ పక్షిరాజు యొక్క మరి జీవితాన్ని మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. పక్షిరాజు అన్ని పక్షుల కంటే ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ఈ యొక్క గ్రద్ద సుమారు 70 సంవత్సరాలు బ్రతుకుతుందండి. 70 years. మనం బ్రతుకుతామో లేదో మనకు తెలియదు, కానీ ఈ పక్షిరాజుకి అంతా మరి ఆయుష్ దేవుడిచ్చాడు. 70 సంవత్సరాలు బ్రతుకుతుంది. కానీ 70 సంవత్సరాలు బ్రతకాలంటే అది కొన్ని కష్టాల గుండా వెళ్ళాలి. అంత ఈజీ కాదు. లైఫ్ చాలా ఈజీ కాదు. మనం అనుకున్నట్టుగా పూల పాన్పు కాదు. ఎక్కడ పోయినా నాహోరు జీవితము పూల పాన్పు కాదు. ఓకే, జీవితము పూల పాన్పు కాదు. ఇది ఒక సుమారు 40 సంవత్సరాలు దాటిన తర్వాత దానికి రెక్కలు ఊడిపోతాయి, ఈకలు ఊడిపోతాయి. పక్షిరాజుకి దాని కాళ్ళల్లో సత్తు ఉండదు, చర్మం పెరిగిపోతుంది, డస్ట్ పెరిగిపోతుంది, ముక్కు సరిగా పనిచేయదు, సరిగా ఆ వేట ఆడలేదు. అది బ్రతకాలంటే తిరిగి ఇంకొక 35 సంవత్సరాలు లేకపోతే 30 సంవత్సరాలు బ్రతకాలంటే ఒక శ్రమల కూడా వెళ్ళాలి. పక్షిరాజు దాని యొక్క పీక్కుంటుందట, దాని ఈకలన్నీ పీకేసుకుంటుంది, దాని ముక్కు నేలకేసి కొట్టుకుని రాసుకుని రక్తం కార్చుకుంటుంది, కాళ్ళు చర్మం పీకేసుకుంటే గోళ్ళు పీకేసుకుంటుంది. ఎందుకంటే అవి బలహీనమైపోయాయి. దానికి బలం లేదు, వేటాడలేదు. తను జీవించడానికి వేటాడాలంటే తిరిగి నూతన బలం. అందుకని అంటాడు ఇక్కడ, పక్షిరాజు యవ్వనం వలె రెక్కలు చాపి ఎదురు చూచువారు నూతన బలము. నూతన బలము, నూతన బలం కావాలి ఈ పక్షిరాజుకి. భయంకరమైనటువంటి తన గోళ్ళు పట్టుకోల్పోతుంది. ఏదైతే ఎంత దూరంగా వచ్చి ఒక ఎర్రను పట్టుకుని పోతుందో ఆ యొక్క గోళ్ళకు పట్టు ఉండదట, పట్టుకోల్పోతాయి గోళ్ళు. దాని ముక్కు ఉపయోగపడదు. కాబట్టి దానిని నేలకేసి కొట్టి బాగా రాసి ముక్కు రోడగొట్టుకుంటుంది. ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు, వేస్ట్ పార్ట్ అనమాట అది తన జీవితంలో. ముక్కు ఓడకపోతే రాతికి రాసుకుని రక్తం కారేలా కొట్టుకుంటుందట. అంత కష్టం అనుభవిస్తుంది. ఆహారం తినడం చేత కాదు, ముక్కు లేదా, నోరు పనిచేయదు కదా. కాబట్టి ఇతర పక్షులకు ఆహారం పెడుతూ ఉంటుంది, అది తినలేక. దానిపైన ముక్కు చర్మము ఇతర పక్షులు ఓడ పెరుగుతాయట. ఆ ముక్కు అలా పెడితే వేరే పక్షులు వచ్చి ఆ ముక్కును పీకుతూ ఉంటాయట. అంత కష్టం గుండా ఈ పక్షిరాజు వెళుతుంది. ఎందుకు? జీవించాలి, బ్రతకాలి, ఇంకా కొన్ని సంవత్సరాలు జీవించాలి. కాబట్టి ఆ శ్రమలు కూడా ఈ పక్షిరాజు వెళుతుంటుంది. భయంకరమైన బాధ, గాయముల నుండి రక్తం కారుతూ ఉంటుంది. అయినప్పుడు కూడా భరిస్తుంది. ఎందుకంటే తిరిగి బ్రతకాలి, 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 జీవించాలి. విశ్వాసి అదేవిధంగా కోరుకోవాలి. నేను ఈ లోకంలో జీవించాలి, నేను ఈ కోలో బ్రతకాలంటే, దేవుని కొరకు బ్రతకాలంటే అనేక శ్రమలు ఉంటాయి. నేను మొన్న చూశాను యూట్యూబ్లో, ప్రతి దినము కనబడుతున్నది ఎక్కడో చోట
శ్రమలు, హైందవ మరి కొంతమంది పెనాటిక్స్, అందరూ కాదండి, కొంతమంది మాత్రం ఉంటారు ఆ యొక్క మతోన్మాదుల్లాగా, వారు చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్న పరిస్థితులు నేను చూస్తూ ఉన్నాను. ఈ అవస్థలు ఈ యొక్క పక్షిరాజుకి తీరిన తర్వాత దానిలో గొప్ప మార్పులు వస్తూ ఉంటాయి. పక్షిరాజులో మళ్ళా క్రొత్త ఈకలు వస్తాయి. అలాగే ముక్కు బాగా మళ్ళా పెరుగుతుంది, కొత్తగా గోళ్ళు పెరుగుతాయి, బలమైన గోర్లు మళ్ళీ తయారవుతాయి. అప్పుడు తిరిగి తన వేట ప్రారంభిస్తుంది. ఇంకో సుమారు ఒక 30-35 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఈ 30-35 సంవత్సరాలు బ్రతకాలంటే ఇది ఒక కష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. ఈ అవస్థలు తీరాక చాలా మార్పులు వస్తాయి. అందుకనే నూతన బలం అంటాడు. నూతన బలం 50-60 అడుగులు ఎత్తు వరకు మళ్ళీ ఎగురగలగదు ఆ పక్షి. ఇంతకుముందు కొంత దూరం ఎగిరేసరికల్లా బలం తగ్గిపోయి కింద పడిపోతూ ఉండే ఆ పక్షిరాజు తిరిగి 50-60 అడుగులు ఎత్తు వరకు ఎగురుతుందట. మనకు ఆక్సిజన్ అందదు, కానీ దానికి ఆక్సిజన్ అందేంత వరకు వెళ్తుందట. ఒక్కొక్కసారి దాని మీద కొన్ని పక్షులు పడుకుంటాయి. వాటిని తీసుకుపోతూ ఉంటే అవి ఆక్సిజన్ అందని పరిస్థితుల్లో మళ్ళీ కింద పడుతూ ఉంటాయి. కానీ పక్షిరాజుకి ఆ స్టామినా ఉన్నది. పక్షిరాజులో మార్పు వస్తుంది, క్రొత్త దృష్టి. ఇది సుమారు 2 కిలోమీటర్లు దూరం చూడగలదు ఆ కంటితో పక్షిరాజు. కింద నేలను పాకే చిన్న పాము కానీ పురుగును కానీ 2 కిలోమీటర్ల నుంచి చూడగలనాట. అంత విజన్ ఉన్నది దానికి, శక్తి, కంటి చూపు. మనకే 10 మీటర్లు వెళ్తే కనబడుతుందా? అద్దాలు ఎట్టుకోవాలా, చూడాలి. కానీ 2 కిలోమీటర్లు చూడగలదా పక్షిరాజు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ బలం? ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? దేవుని ఆ సృష్టి చూడండి. దాని కళ్ళు సగం పైకి సగం కిందకి చూస్తుందట. ఆ రెప్పలు ఇలాగేస్తుంది, చూసారు లేదు, ఇలా ఉంటుంది అట్లా. అంటే 2 కిలోమీటర్లో ఉన్నటువంటి ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి వస్తుంది. ఒకవేళ సముద్రంలో చేప ఒక 2-3 అడుగుల లోపల నుంచి వెళ్తూ ఉంటే కూడా దానికి అనిపిస్తుంటుంది. ఎంత ఫాస్ట్ జెట్ స్పీడ్లో వస్తుందంటే జమ్మనొచ్చి అది పట్టుకొని కరుచుకి బైక్ వెళ్ళిపోతుంది, ఎగురుతూనే ఉంటుంది. అది ఎంత కొట్టుకో ఏమి వదలలేదు. కొన్ని సందర్భాలలో చిన్న చిన్న గొర్రెలను కూడా లేపిపోతుంది. బలమైనటువంటి పక్షిరాజు. అందుకనే బలాన్ని కనుక ఏదైనా పోల్చాలంటే యవనగా మళ్ళా నూతన యవనాన్ని పోల్చేటప్పుడు బైబిల్ పక్షిరాజుని పోల్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్షిరాజు పాత అవయవాలను విసర్జించింది. మనము కూడా దేవుని బిడ్డలంగా మన పాత జీవితాన్ని మనం విసర్జించాలి. ఎప్పుడైతే మనం దేవునిలో నూతన బలం పొందాలని ఆశపడుతున్నామో, దేవునిలో ఎదగాలని మనం ఇష్టపడుతున్నామో, ఆత్మశక్తి మనలో ఉండాలని ఆశపడుతున్నామో, మనలో ఏం పోవాలి? పాత స్వభావం పోవాలి. అందుకనే భక్తుడు కొలస్సీలకు రాసిన పత్రిక ఇలాగ అంటున్నాడు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. పాత మనసు, పాత స్థితి, పాత గతి మన జీవితంలో మార్పు రావాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడిన ఏమమ్మా చదవండి, ఏమైంది రావట్లేదా? చదువు బాబు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పరిత్యజించి అంటే విడిచిపెట్టి, పరిత్యాగము, త్యాగం చేయాలి, వదిలిపెట్టాలి. పరిత్యజించి, ఈ పదం వస్తా లేదా నేర్చుకో. పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్నటువంటి నవీన స్వభావము. అది న్యూ లైఫ్ అంటాం దాన్ని. ఓల్డ్ లైఫ్, న్యూ లైఫ్. ఇంతకుముందు
పౌలు గారు అంటాడు, నేను దోషకుడను, హంతకుడను, దేవుని బిడ్డలను హింసించిన వాడను, సౌలును. తలకు తిరిగి పౌలుగా మార్చబడ్డాడు. పాత స్వభావం విడిచిపెట్టాడు. దేవుని కొరకు దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు. అనేక గాయాలు పొందాడు, కరోడాలతో కొట్టించుకున్నాడు, చావు అంచుల వరకు వెళ్ళాడు. ఎవరు? పౌలు గారు. అందుకని నా పాత స్వభావం లేదు. మొన్న నేను ఏదో చూశాను, గంటు ఏదో బైబిల్, ఒక ఆయన మైకిల్, రాయలసీమ వైఎస్ ఫ్యామిలీ, ఎప్పుడు కూడా అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు, పాత జీవితాన్ని గురించి చెప్తూ అంటాడు, నేను ఎప్పుడు గన్నతో తిరిగానండి, గన్నిచ్చి బైబిల్కి వచ్చినా అన్నాడు. దేవునికి వాక్యం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్పు చెందబడ్డారు చాలామంది. మరి ఎంత దుష్ట స్వభావం నుండి నూతనమైన స్వభావంలోకి ఈ పక్షిరాజు ఏ విధంగా అయితే తన పాత జీవితాన్ని, తన పాత అవయవాలను విసర్జించిందో, విశ్వాసి కూడా తన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ పాపంలో జీవించినట్లయితే పాపాన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ అబద్ధాలు ఆడితే అబద్ధాలు వదిలిపెట్టాలి. అక్కడ అంటున్నాడు కదా. కాబట్టి జీవితాలు మార్చబడాలి. పాత జీవితం పోయి నవీనమైన స్వభావం రావాలి. ఈ యొక్క పక్షిరాజు గూడు నివాసము మనం చూసినట్లయితే ఎత్తైన ప్రదేశంలో కట్టుకుంటుంది. కింద కట్టుకోదు, ఎక్కడ చెట్ల మీద, చెట్టు కొమ్మల మీద ఇక్కడ కట్టుకోదు. ఎత్తైన పర్వతాల పైన, చెట్ల పైన కట్టుకుంటుంది అది గూడు. ఎందుకంటే ఏది కూడా దానికి హాని చేయకుండా చాలా ఎత్తైన ప్రదేశంలో గూడు కట్టుకుంటుందట పక్షిరాజు. కింద అయితే ఏదో పాములో రావడం, అవి తినడం, ఏదైనా జరుగుతాయేమో గుడ్లు పెట్టినప్పుడు అని అదే చేసి చాలా ఎత్తుగా గూడు కట్టుకుంటుందట, ఏది చేరలేని ప్రదేశంలో. చూసారండి, విశ్వాసి కూడా ఎత్తైనటువంటి ఆత్మీయ అనుభవాలు ఉండాలి, సాతానునికి అందకుండా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎత్తైనటువంటి అనుభవాలు ఉండాలి. అందుకని భక్తులు రాశాడు, ఎత్తైన కొండపైన ఏకాంతముగా ప్రభువుని స్తుతించేటువంటి ధన్యత. ఈ పక్షిరాజు యొక్క నివాసము గూడు చాలా ఎత్తు కట్టుకుంటుంది. దాని యొక్క ఆహారము, దాని దృష్టి మనం చూస్తే చెప్పారు కదా, 2 కిలోమీటర్లు చూడగలదు. మన దృష్టి కూడా అలాగే ఉండాలి. ఎక్కడ చూడాలి? మనము పైకి చూడాలి, ప్రభు వైపు చూడాలి, ఆయన వైపు చూసి ఆనుకోవాలి. మన అవసరతలు ఆయన వైపు చూడాలి. మనుషుల వైపు చూస్తే ఏమి దొరకదు. మనం ఇచ్చేది ఏదో కొద్దిగా ఉండొచ్చు, ఎవరైనా సాయం చేస్తే మనకి, కానీ అది పర్మనెంట్ కాదు. మనం ఎంతసేపు ఆయన వైపు చూడడం నేర్చుకోవాలి. నేను చాలాసార్లు మన వాళ్ళకి అదే చెప్తాను, మనుషులను చూడడు, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం చేసేది ఏదో పీనట్, కానీ దేవుడు ఆశీర్వదిస్తేలే అది ఎలాగుంటుందంటే అది ఎప్పుడు ఎటర్నల్ బ్లెస్సింగ్ ఉంటుంది. అందుకే దేవుని వైపు చూడడం మనం నేర్చుకోవాలి. మన కష్టాల్లో, మన బాధల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందులలో ప్రభు వైపు చూడడం నేర్చుకుంటే మన కొత్త పాఠాలు నేర్పిస్తాడు ప్రభు. ఆయన ఆదరించి, ఓదార్చి, కాపాడి మనలను జీవింపజేస్తాడు. మన కుటుంబంతో మనం సంతోషంగా ఉండగలం. కాబట్టి పక్షిరాజు యొక్క సహవాసం ఏంటంటే అది ఒంటరి పక్షి. ఎక్కువ సహవాసం పెట్టుకోదని, ఎక్కువ ఫ్రెండ్షిప్లు లేవు దానికి. కాబట్టి మనం కూడా ఎలాగుండాలంటే, మన ఫ్రెండ్షిప్ ఎలాగుండాలంటే దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపుతుంది. అందుకని ఎవరినైనా చెప్పాలంటే షో యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ యూ అంటాడు. నీ యొక్క స్థితిగతులు నేను చూడాలి అంటే మీ యొక్క ఫ్రెండ్ని చూపించు. షో యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ యూ. నీ గురించి నేను చెప్పగలను ఎప్పుడు నీ స్నేహితుడు చూస్తే నేను చెప్తా. అంటే ఎలాంటి వాళ్ళతో స్నేహాన్ని పొందుతారు? చెడ్డవారు చెడ్డ స్నేహం, మంచి వాళ్ళకి మంచి, విశ్వాసులతో సహవాసం కలిగి ఉంటారు, అవిశ్వాసులతో సహవాసం పొందుతుండదు వాళ్ళకి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సహవాసం ఎవరితో ఉండాలంటే విశ్వాసులతో ఉండాలి. మన ఫ్రెండ్షిప్ ఉండాలి. ఈ పక్షిరాజు ఒంటరి పక్షి. పక్షి యొక్క విరోధి ఏంటో తెలుసండి? ఈ పక్షిరాజుకి విరోధి సర్పము. ఎక్కడ పాము దొరికినా కనబడక పట్టుకుని క్యాచ్ చేసి పట్టుకుపోతుంది ఈ పక్షిరాజు. సర్పము ఈ పక్షిరాజు జాడ మనం చూడాలంటే ఎక్కడ పావుల చోట కనబడుతుంటాయి. పక్షిరాజు అటువంటిది. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగుదురు,
అల్లయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. పక్షిరాజు పాత అవయవాలను విసర్జించింది. 70 సంవత్సరాల వరకు జీవించే ఈ పక్షి 40 సంవత్సరాల తర్వాత పాత అవయవాలు విసర్జించి కొత్త అవయవాలు పొందుకుంది. కొత్త ముక్కు, కొత్త గోళ్ళు, కొత్త ఈకలు, ఫెదర్. ఎందుకంటే ఆ ఈకలు పనికిరాదు, డస్ట్తో నిండిపోయినాయి, అవి పాడైపోయినాయి, ఎగరడానికి ఉపయోగపడవు. అందుకనే ఆ ఈకలను పీకేసుకుంటుంది, మళ్ళీ కొత్త ఈకలు రావాలి. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఏదైనా పాతన స్వభావం ఉంటే అది పీకేసుకోవాలి, అది పోవాలి, వదులుకోవాలి. అందుకని అంటారు కదా, ఒక చెడుని ఏదైనా ఇచ్చి వదిలించుకోవాలట, చెడుని వదిలించుకోవాలి, ఒక మంచిని ఆహ్వానించాలి. చెడు అది మనకి ఉన్నది అంటే దాన్ని ఎంతోలాగా వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి మన జీవితంలో. కాబట్టి అందుకని అంటాడు కీర్తనకారుడు, అంటాడు 103:5 పక్షిరాజు యవనము వలె మా యవనము క్రొత్తదగినట్లు అంటాడు. ఏమంటాడు చూడండి, 103వ దావీదు కీర్తన 5వ వచనము. 103వ దావీదు కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగినట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ యవ్వనం అండి ఇది? ఏ యవ్వనము? పక్షిరాజు యవ్వనం. ఇప్పుడు మా యవ్వనాలు ఏంటి? జార్జి గారి యవ్వనం ఏంటి? ఎస్, సీనియర్ సిటిజన్స్ పక్షిరాజు యవ్వనం. ఇప్పుడు కారు దిగితే శ్రీకాంత్ ఒక మాట అన్నాడు, నేను పొగ్గిపోను బాబు అన్నప్పుడు దేవునికి స్తోత్రం అంట, దేవునికే మహిమ అంటే నేను పొగ్గిపోను. అలా ఫ్రెండ్ అక్కడ ఉంటే ఇద్దరు నీ కారు దిగినాడు అంటే, సార్ రోజు రోజుకి అప్పుడే అలాగే ఇప్పుడు అలాగే ఉన్నాడు అంటున్నాడు. ఇది పక్షిరాజు యవ్వనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం ఆనందంగా ఉంటే దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు. పైగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇంకొక గొప్ప క్వాలిటీ అంటే మ్యూజిక్. దాంతో ఇంకా మా దాంట్లో కొత్త శక్తి నిండిపోతూ ఉంటుంది. నిన్న చక్కగా రికార్డింగ్ జరిగింది, మన ప్రియులు చక్కగా వాయించారు వీళ్ళిద్దరు కూడా. అది అందులో ఒక ఆనందం, అందులో ఒక తృప్తి. అలసిపోము, కలసడ తెలియదు. ఇంటికి వచ్చాడు కానీ నిజంగా రియల్లీ టైర్డ్ అయిపోయారు. మా అమ్మగారు అన్నది, మరి అన్నీ పెట్టుకోకపోతేనో గవర్నమెంట్ మీకు జీతం ఇచ్చి పెన్షన్ ఇచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకోండి బాబు అంటే ఇవన్నీ పెట్టుకుంటారేంటి అని అన్నది ఆవిడ. నేను అన్నా, ఇవన్నీ ఉండబట్టే నేను యాక్టివ్గా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ అలాగే ఉంటే ఇంట్లో చాలామంది నా కొలీగ్స్ పారాలసిస్ వచ్చి మూలపడ్డారు. అలాగే ఉండేవాడు నేను కూడా. ఈరోజు వరకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడంటే దేవునికి కృప, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్షిరాజు యవ్వనం అన్నారు. అందుకని దీన్ని పాత అవయవాలు పోవాలి, క్రొత్త అవయవాలు రావాలి. పక్షిరాజు యవ్వనం వలె మీ యవ్వనము క్రొత్తదగినట్లు. ఒకవేళ మీ కోపం ఉంటే అది కూడా పోవాలి, ఆగ్రహం ఉంటే పోవాలి, దుష్టత్వం ఉంటే పోవాలి, నోటి మాటలు, నోటి మన చేష్టలు ఉంటే పాత అన్నీ పోవాలి, బూతులు పోవాలి. పోతున్నాయండి రోట్లేదు కొన్నిసార్లు, కోపం వస్తే అన్నీ వచ్చేస్తాయి. దుష్టత్వం అన్నిటిని చెరుపుతుంది. ఇక కోపం వచ్చినప్పుడు ఇక ఏమి లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది చాలామందికి. లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్ రెండు పోతాయి. మొన్న అంటున్నాడు నాహోర్ నాతోటి, నేను కోపం గురించి మాట్లాడుతుంటే ఎప్పుడు రాదన్నా ఒక మాట అంటే వచ్చేద్ది అంటున్నాడు. మళ్ళా వస్తుందట. ఏమన్నాలా, ఏమంటే వస్తుంది అన్నాడు. అంకులు అనొద్దు, ఆయన ఎప్పుడు జాగ్రత్త. అంకులు అంటే వచ్చేద్దట కోపం మా వాడికి. అంచేత మీకు అందరు కాశనిస్తారు అంకులు అనుకోండి బాబు. తమ్ముడు అన్నింటి పర్లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పాత జీవితం పోవాలి, ఈ యొక్క మాటలు పోవాలి, కోపం పోవాలి, ఆగ్రహం పోవాలి, దుష్టత్వం పోవాలి, నోటి దురద పోవాలి, బూతులు పోవాలి. అన్నీ పోతే నూతన యవ్వనం, నూతన శక్తి వస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రికలు పౌలు గారు అంటున్నాడు, 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. పాతవి పోతాయి,
పాత స్వభావం పోతుంది, పాత మనసు పోతుంది, పాత తలంపులు పోతాయి, పాత బుద్ధులు పోతాయి. నూతనమైన బుద్ధి, నూతనమైన మనసు. కాబట్టి పక్షిరాజు గూడును మనం చూస్తే తన గూడు కర్ర ముక్కలతోనూ మంచి కలపతో నిర్మించుకుంటుంది. ఎక్కడి తెస్తో తెలియదు కానీ నివాసము మెత్తని ఆకులతోటి పీచుతో కప్పుకుంటుందట. ఆ నివాసాన్ని చాలా చక్కగా కట్టుకుంటుంది. కాబట్టి బాబు ఆ పిల్లలు ఒకవేళ గుడ్లు పెట్టినప్పుడు పిల్లలు అయినప్పుడు పిల్లలు కింద పడిపోకుండా పిల్లలకు కాపుదల ఉండటానికి చక్కని గూడు కట్టుకుంటుందట. చక్కగా వాటికి మంచి మంచి మెత్తగా పీచులు తెచ్చి ఆకులు తెచ్చి నింపి దాని మీద పిల్లలకు సుఖంగా ఉండటానికి గూడు కట్టుతుందట పక్షిరాజు. కాబట్టి ఏమి కనుక పిల్లలు కింద పడకుండా రెక్కలు చాపి పక్షిరాజు తన గూడును రేపి ఇంత బాగా కట్టిన గూడుని మళ్ళీ తీసి పడేస్తుందట. ఎందుకంటే ఈ పిల్లలు అక్కడే ఉన్నాయనుకోండి, అదే గూడులు ఉంటే ఎగరటం రాదట్టుకి. ఇక అక్కడే ఉంటే అమ్మదే వస్తుంది, మూవ్ పెడతా, తిని పడుకుంటాం. నేను చాలామందికి ఇదే ఎంకరేజ్ చేస్తాను. నువ్వు అక్కడే ఉంటే, కంఫర్ట్ జోన్లో ఉంటే నీ కష్టపడే తత్వం రాదు. మా పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఏం చేస్తారంటే కాళ్ళు కాడికి అందిస్తారు, నోటి కాడికి అందించేస్తున్నారు ప్రతిదీ కూడా. అంటే దొరికేటట్టు అవకాశం కూడా వాళ్ళు ఎందుకు కష్టపడతారు? వాళ్ళు అడగకుండానే తెచ్చిచ్చి పడేస్తున్నారు వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి ఇక ఆలోచన రాదు, కష్టపడాలనే తత్వం రాదు. ఈనాటి పిల్లలకి మనం అదే చేస్తాం, వాళ్ళని అలాగే పాడతాం. కానీ ఫారిన్ కంట్రీలు అలా కాదండి. వెన్ నీకు వయసు వచ్చిందంటే ఇంట్లో వెళ్ళిపోవాల్సింది, ఇంట్లో వచ్చి ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ 17 సంవత్సరాలు వచ్చినంటే ఇంట్లో ఉంటాకి వీళ్ళది, పని చేసుకోవాలి. వాళ్ళు ఎంత పెద్ద ఫెసిలిటీస్ ఉన్న పెద్ద మోతుబర్లు అయినా సరే 16 సంవత్సరాలు దాటితే పని చేయాలి. ఇలాగే ఒక ఆయన తన కుమారుని తీసుకుని రెస్టారెంట్కి వెళ్ళాడు. బర్త్డే రాడు, తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు రెస్టారెంట్కి. ఏం కావాలి ఆర్డర్ చేసుకో బాబు, తిను అన్నాడు. తినిపించాడు, అన్నీ తినిపించాడు. మైకేల్ ఆడి పేరు. మైకేల్, ఈ రోజుతో నీకు నేను ఫీడ్ చేసే టైం అయిపోయింది. రేపటి నుంచి నువ్వు కష్టపడాలి. నువ్వు 17 ఇయర్స్ వచ్చింది, 16 ఇయర్స్ వరకు నేను కాపాడాను, సంరక్షించాను, నీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చాను. ఇక్కడి నుంచి నువ్వు కష్టపడిన టైం వచ్చింది. రేపటి నుండి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి ప్రయత్నం చేయన్నాడు. ఇంకేమైనా కావాలా అన్నాడు. ఇంకేమి వద్దు కానీ ఆ వెయిటర్ వచ్చి అడిగాడు, ఇంకేమైనా కావాలండి? అప్పుడు ఆ వెయిటర్ని అడిగాడట ఈ అబ్బాయి, ఒక అప్లికేషన్ కావాలన్నట. ఎందుకు? మీ రెస్టారెంట్లో పనిచేయడానికి అప్లికేషన్ కావాలన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు పిల్లలు 20 ఏళ్ళు రాని 30 ఏళ్ళు రాని తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతున్నారు. పని చేయడానికి ఇష్టపడటం లేదు. కాళ్ళు ముసుగేసుకుని దుప్పడ కప్పుకొని చక్కగా పట్టుకుంటారు కదా. పిల్లలు చిన్న వయసు నుంచే పని చేయడం మొదలెట్టారు. వీళ్ళందరూ కూడా కష్టపడాలి, కష్టపడే తత్వం. ఆ రెస్టారెంట్ వెయిటర్ అన్నాడట, ఐ వాంట్ అప్లికేషన్ టు ఫిల్ ఫర్ పోస్ట్. మీ హోటల్లో ఏదైనా పోస్ట్ కోసం అప్లికేషన్ కావాలని అడుగుతున్నాడు, వెయిటర్ని అడుగుతున్నాడు. ఇప్పుడు వెయిటర్ ఇప్పుడు వరకు కస్టమర్ బికేమ్ వెయిటర్ అయిపోతాడు రేపటి నుంచి. ఆమేన్, హల్లెలూయా. కస్టమర్ అప్పుడు దాకా నెక్స్ట్ డే నుంచి ఏమైపోతాడు? వెయిటర్ అయిపోతాడు. ఇక కష్టపడే తత్వం వాడికి అన్నీ ఉన్నాయి. ఫెసిలిటీ, కారు ఉంది, బంగ్లా ఉంది, మంచిగా అన్నీ ఉన్నాయి, ఫుడ్ ఉంది, ఏమన్నాయి, కష్టం లేదు. కానీ వాళ్ళ సెంటిమెంట్ అంతే. చేయవలసిందే, పని చేయాల్సి, ప్రతి ఒక్కరు చేయవలసిందే. చైనా దేశంలో ఇలాగే వాళ్ళు కూడా బాగా వృద్ధులైపోతే, ఇక వాళ్ళకి బరువు అయిపోతే వాళ్ళు ఏం చేసేవారంటే తెలుసా, ఒక గత కాలంలో చైనా రిఫార్మటీ వచ్చేటప్పటికల్లా వాళ్ళ వృద్ధులైనటువంటి ఆ తల్లిదండ్రుల్ని దూరంగా తీసుకెళ్ళి అడవిలో ఏదో కొండ మీద తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి వచ్చేసేవారట, భారం అయిపోయిన వృద్ధులను. అలాగే ఒక కుమారుడు తన తల్లిని భుజం మీద వేసుకుని కొండెక్కుతూ ఉన్నాడు. ఆ తల్లికి తెలుసు ఇక నన్ను వదిలిపెట్టేస్తాడు. ఇచ్చేతంటే అంతే. ఆ కంట్రీలో ఆ తల్లి కొండెక్కుతూ ఉంటే కుమారుడు ఆ అడవి గుండా ప్రయాణం చేసినప్పుడు అక్కడక్కడ కొమ్మలు ఇరిసి కింద పడేస్తున్నట్టు ఆ తల్లి. ఎందుకు చేస్తుందో తెలియదు కానీ చివరికి కొడుకు తీసుకెళ్ళాడు, శిఖరగమునికి తీసుకెళ్ళాడు, అక్కడ దింపాడు. అమ్మా, ఇక నీకు నాకు సరే, థ్యాంక్ యూ నాయనా. మరి ఇంత
చిట్టడవిలో ఘోరమైన అడవిలోకి వచ్చావు, మళ్ళీ నువ్వు దారి తప్పుతావు. నేను అక్కడక్కడ కొమ్మలు ఎర్రగొట్టి పడేశాను, ఆ దారి గుండా వెళ్ళిపోను ఆయన అన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన కుమారుడు తప్పిపోతాడేమో, తన కుమారుడు మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళడేమో అని లాస్ట్ మినిట్ వరకు తన తల్లి ఆలోచన చేసింది. కొమ్మలు ఎర్రగొట్టుకుంటూ వచ్చింది ఆ చివరి వరకు. ఆ కొమ్మలు ఇరిచినటువంటి కొమ్మల గుండా నువ్వు వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు అన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అంతకంటే గొప్పది. తల్లి ప్రేమ అటువంటిదైతే ఈరోజు నేను చూసిన ఎవడో ఒక తల్లి 2 బిడ్డలు తీసుకుని సూసైడ్ చేసుకుందండి. మంచి వెల్ సెటిల్డ్ అట. పేపర్లో పొద్దుడు చూసి మా పాస్టర్ గారు చూసి చాలా బాధపడ్డాను. మంచి వెల్ సెటిల్డ్, ఇద్దరు కూడా. భర్త దుబాయ్లో జాబు, భార్య ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ, కారు, ఓన్ హౌస్, అన్నీ ఉన్నాయి, ఏమీ కొరత లేదు. ఇద్దరు చక్కని ఎడుగుని పిల్లలు, 2nd ఇయర్ 1st ఇయర్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలు, అది కూడా రెడ్డి కమ్యూనిటీ. మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఏమైందో తెలియదు, రాత్రి కారు తీసుకుందట. వాళ్ళిద్దరు హాస్టల్లో ఉంటారు. హాస్టల్కి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుని, మా చుట్టాలు కూడా చనిపోయారు అని వాళ్ళిద్దరు తీసుకుందట. ఆ తల్లి పికప్ చేసి కారులో తీసుకెళ్ళి రాత్రి 11 గంటలకి చర్లపల్లి స్టేషన్లో కారు పెట్టి ఆ కారు తాళాలు ఆ కొడుకు జేబులో పెట్టి, ఆ కారు టోకెన్ ఇస్తారు కదా, ఆ టోకెన్ మీద రాసిందట, ఈ జీవితం నాకు ఇష్టం లేదు, మా చావుకి ఎవరు కారణం కాదు అనేది. ఆ 2 బిడ్డలు పట్టు గట్టిగా హత్తుకుని ఆ ట్రాక్ మీద అలాగే ఉండిపోయింది. ట్రైన్ వచ్చి కుట్టేసి ఎదిగిన బిడ్డలు. ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం చూడండి. సూసైడల్ ఆత్మ. తను పోతేనంట తన పిల్లలు కూడా ఉండకూడదట, వాళ్ళని వదిలిపెట్టే ఇష్టం లేదంట. చూడండి ఎటువంటి భయంకరమైన సిచ్యుయేషను. మరి ఆ పిల్లలని ఎదిరించవచ్చు కదా. ఎదిగిన పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు, ఏంటమ్మా ఇది మనకి అవసరం లేదని గట్టిగా లాగి వాళ్ళ అమ్మని గట్టిగా తీసుకుని, లేదు వాళ్ళకు కూడా మైండ్ సెట్, మా అమ్మ ఏం చెప్తే చేయాలంటే. వాళ్ళ 2 పట్టుకుందట. ఆ ట్రైన్ అక్కడ గూడ్స్ ట్రైన్ వస్తుందట. ఆ డ్రైవర్ దూరంలో చూసి ఎవరో ట్రాక్ మీద ఉన్నారని హార్న్లు కొడతానే ఉన్నాడట. అది కంట్రోల్ కాదు, ఆ స్పీడు కొట్టేసి. భయంకరం. ఎంత బాధ అండి 2 పిల్లలతో. చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు నూతన సృష్టి, మనం నూతనముగా జన్మించాలి. కాబట్టి ఈ పక్షిరాజు ఏం చేస్తారు, తన పిల్లలు ఎదగాలని, తన పిల్లలు ఎగరటం నేర్చుకోవాలని ఆ గూడుని చితగొట్టేస్తుంది, తీసి పడేద్దట. అప్పుడు అవన్నీ ఆ బండ మీద ఉంటాయి, తోసేద్దట. బండ మీద తెచ్చి తోసేస్తే కింద పడుతూ ఉంటే ఇది వచ్చి మళ్ళీ రెక్కలు చాపి ఆ రెక్కల మీద అది ఆపుకుంటుంది పిల్లల్ని. మళ్ళీ పైకి తీసుకెళ్తుందట, మళ్ళీ వదిలిపెట్టేస్తుంది. మళ్ళీ అవి కొట్టుకుని మళ్ళీ వచ్చి రెక్కలు చాపి ఆ పిల్లలు మళ్ళీ లేపుతుంది. ఏమిటంటే ట్రైనింగ్ ఇస్తుంటుంది. ఎదగడం నేర్పుతుంది, ఎగరడం నేర్పిస్తుంది, వేటాడడం నేర్పిస్తుంది ఈ పక్షిరాజు. ఎన్ని ఆత్మీయ సత్యాలు ఉన్నాయండి పక్షిరాజులో మనం నేర్చుకోవాలి. పక్షిరాజు తన యొక్క జీవితాన్ని మలుచుకోవాలంటే కష్టాల గుండా వెళ్తుంది. ముక్కు, ఈ యొక్క శరీరము, ఈ కాళ్ళు, గోర్లు అన్నీ మార్పు చెంది తిరిగి మళ్ళా 30 సంవత్సరాలు బ్రతుకుతుంది. సుమారు 70 సంవత్సరాల వరకు బ్రతికి పక్షిరాజు 40 సంవత్సరాల తర్వాత ఈ కష్టాల గుండా వెళ్తుంది. తన బిడ్డలకు ఎదగడం నేర్పిస్తుంది, తన బిడ్డలు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. మంచి దృష్టి కలిగినది, దూరదృష్టి కలిగినది. అందుకని పక్షిరాజుని ఈ విధంగా పోల్చారు. కాబట్టి పిల్లలు కింద పడకుండా రెక్కలు చాపి తన గూడు రేపి పిల్లలను రెక్కలపై కాపాడుతుంది. పక్షిరాజు ఎర్ర తెచ్చి తన పిల్లలకు తినిపిస్తుంది. చూసారా? అందుకని ద్వితీయోపదేశకాండంలో ప్రభువారి మాట్లాడతాడు చూడండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 11వ వచనం. మనల్ని మేపి మనల్ని పోషించి మనం సంరక్షించే దేవుడు మనతో ఉన్నాడు. పక్షిరాజు ఏ విధంగా అయితే తన పిల్లలను సంరక్షిస్తుందో ఇక్కడ చూడండి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 11వ వచనం. 3:11 ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 11వ వచనం. 31:11 31:11. దేవుడు తన విశ్వాసుల్ని, తన ప్రజలను కాపాడుతుంటాడు, వదిలిపెట్టే దేవుడు కాదు. చదవం 31 ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 11వ వచనం. 11 నీ దేవుడైన యెహోవా ఏర్పరచబోయే స్థలమందు ఇశ్రాయేలు అందరూ కూడా ఆయన సన్నిధిని కనబడిన
వారిని వినిపించాలి, ధర్మశాస్త్రం వినిపించాలి. ఇప్పుడు మన బిడ్డలకి ఏమి వినిపిస్తున్నాం చెప్పండి? సినిమా పాటలు చెప్పిస్తున్నాం. ఈ పాటకు మంచి డ్యాన్సే అంటున్నాం. మా పిల్ల మా మనవరాలు ఇప్పటికి కూడా పాట ఎట్టుకుని డ్యాన్స్ చేస్తుంది. ఇప్పుడు ఏదో వచ్చిందంటే చిక్కిరి అంటే చిక్కిరి పాట తెలుసా? తెలుసు. దానికి నేర్చుకుంటుంది టెంపలు. ఇప్పుడు పిల్లలు అలా నేర్చున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నీ నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్పాలి? దేవుని యొక్క వాక్యం చెప్పాలి, దేవుని యొక్క మాటలు చెప్పాలి. తద్వారా వారు తొట్టిల్లరు. యవనస్తులు దేని చేత తమ నడతలు శుద్ధి చేసుకుంటారంటే నీ వాక్యం వల్ల. మీ బిడ్డలకు ఏం నేర్పాలంటే దేవుని మాటలు నేర్పాలి. జెనసిస్ నుంచి రెవల్యూషన్ దాకా నేర్పు. మరి లేకపోతే కంటత వాక్యాలు చెప్పు. అది మానేసాం మనం. మన పిల్లలకి ఏం నేర్పుతున్నామంటే లోక సంబంధమైన విషయాలు నేర్పు. దేవుని మాట ఏం చెప్తున్నాడంటే మీ బిడ్డలకు ధర్మశాస్త్ర విధులు నేర్పించాలి. ఇక్కడ పక్షిరాజు తన బిడ్డలకు ఎలాగా ఎదగాలో నేర్పిస్తుంది, ఎలా వేటాడగవాలో నేర్పిస్తుంది, ఎర్రని ఎలా తెచ్చుకోవాలో నేర్పిస్తుంది, తన గూడును పాడు చేసింది. కాబట్టి దేవుడు తన విశ్వాసాలను కాపాడుతూ ఉంటాడు. పక్షిరాజు యొక్క నివాసం ఎత్తైన పర్వతం మీద నివాసము, రాతి కొండల మీద ఎవరు ఎక్కజాలని ఎత్తైన కొండల మీద నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అందుకనే మనం కూడా ఏం వెతకాలంటే పైనున్న వాటిని వెతకాలంటాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు అంటారు, మీరు లోక సంబంధమైన వాటి పైనున్న వాటిని వెతుక్కుడి అంటాడు. పైన మనం పని చూపు ఎప్పుడే పైకి ఉండాలి. అలాగే పక్షిరాజు దృష్టి అన్ని పక్షుల కంటే ఎక్కువగా సుమారు 6000 అడుగులు ఎత్తులో నుండి అది ఎగురుతూ ఉంటుంది. నేలపైన ప్రాకే చిన్న చిన్న ప్రాణి కూడా దానికి భలే క్లియర్ కనబడుతుంది. చెప్పాను కదా నేను, మంచి దూరదృష్టి కలిగింది అది. నా చిన్నప్పుడు నేను ఏదైనా పప్పలు కొనుక్కోటానికి వెళ్ళినప్పుడు ఏదో పప్పలు కొనుక్కొని ఇలా చేత పట్టుకున్నాం అనుకోండి, తనుగుపోయేది గద్దొచ్చి. కాకులు కూడా తనుగుపోయేది. ఈ చేతికొని పట్టుకుని జంతిగా పొంగడాలు పట్టుకుపోతా తనుగుపోయేది. మా అమ్మగారు చిన్న కోడి పిల్లలు పెంచేది. కోడి పెట్ట అయితే కోడి పిల్లలు ఆ దొడ్లో ఆడుకుంటూ ఉంటే గద్ద చెత్తుకుపోయేది. చాలా సెన్సిటివ్గా చూస్తుంది. ఎక్కడి నుంచి చూస్తుందో తెలియదండి. చాలా దూరం నుంచి చూస్తూ గమనించుకుంటూ ఉంటుంది. దాని దృష్టి గొప్ప దృష్టి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్షిరాజు యొక్క దృష్టి అన్ని పక్షుల కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకని అంటాడు ప్రభువారు, అంటాడు మత్తయి సువార్తలో, నీ కళ్ళు తేటగా చూడాలంటాడు. 6వ అధ్యాయం 22వ వచనంలో, నీ కన్ను తేటగా చూడాలి. పక్షిరాజు కంట్లో 2 పొరలు ఉంటాయి. పై పొర ఆకాశము, కింద పొర భూమిని చూస్తుంది. అదేవిధంగా మనకు కూడా దైవ దృష్టితో పైకి చూడాలి, దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. పక్షిరాజు యొక్క ఆహారం ఏమిటాడుగా, ఆకాశంలో తిరుగు పక్షిరాజు క్రింద ఉన్న కావలసిన ఆహారం వెతికి తింటుంది, వెంటనే దిగిపోతుంది. పక్షిరాజు దాని రెక్కలతో దుమ్మును నింపుకొని శత్రు కళలో విసురుతుందట. చూడండి, ఫైటింగ్ మెజర్స్ కూడా ఉన్నాయి ఈమెకి. పక్షిరాజుకి దుమ్ము నింపుకుంటుందట. ఈ రెక్కల్లో శత్రు యొక్క కళల్లో దుమ్ము వేస్తుంది. ఫైటింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి దీనికి. ఏదైనా శత్రువు వచ్చిందనుకోండి, శత్రు పక్షి దాని కళల్లోకి దుమ్మును దులిపడుతుందట. ఫైటింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్షిరాజు అతని ఆహారాన్ని తీసుకుని మరుసటి రోజు కూడా తినదు. ఎప్పుడు కూడా ఆ రోజు వరకే, ఆ పూటే ఆహారం దాచుకుని తినదు పక్షిరాజు. రేపటి గురించి మళ్ళీ రేపు వాళ్ళ వేటాడుకుంటుంది. ఈ ఆహారం ఇవాళదే. అందుకనే ప్రభు అన్నాడు, ఏనాటికీడు ఆనాటికే చాలు. రేపటి కొరకు ఆలోచన చేయట్లేదు, అప్పటికప్పుడే. కాబట్టి పక్షిరాజు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పక్షిరాజు యొక్క నివాసం ఒంటరి పక్షి, ఒంటరిగా ఆకాశంలో తిరుగుతుంది. ప్రశాంతమైన పక్షి. కాబట్టి ఒంటరిగా మనం కూడా ఏం చేయాలో తెలుసా? కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. ప్రభువారు అంటాడు, ఈ ఒంటరిగా నీ ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని నీ తండ్రి అయిన దేవుడితో నువ్వు సంబంధాన్ని కలిగి ప్రార్థన చేసుకోవాలి.
మత్తయి సువార్త 6:6 అంటాడు. పక్షిరాజు యొక్క విరోధి సర్పము సాతాను గుర్తు. పక్షిరాజు యొక్క విరోధి సర్పము. ఈ సర్పం ఏమిటంట? ప్రకటన గ్రంథంలో దీని గురించి అన్నది. సర్పము మోసపుచ్చుతూ ఉంటుంది, సర్వలోకమును ప్రకటన గ్రంథం 12:9 ఈ యొక్క సర్పము యొక్క యుక్తి మనకు ప్రకటన 12:9. ఈ సర్పము, ఈ సాతానుడు ప్రతి ఒక్కరిని మోసపరుస్తూ ఉంటాడు, సర్వలోకాన్ని మోసం చేస్తూ ఉంటాడు ఈ సాతాను. చూడండి ప్రకటన గ్రంథము 12:9. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు ఆది సర్పము. ఈ సర్పానికి 2 పేర్లు, సాతాను, అపవాది. ఇది సర్వలోకాన్ని మనలే కాదు, దేవుని బిడ్డలనే కాదు, వేరే వాళ్ళు కూడా మోసం చేస్తున్నాడు. దాని యొక్క డిజైన్ చేయబడింది అందుకొరకే. ఈ మోసం చేయడమే సాతానుగాడి యొక్క పని. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మోసం చేసే సాతానుని విరోధి అయిన అపవాది గర్జించు సింహాల్లాగా ఉన్నాడని పేతురు భక్తుడు చెప్పాడు కదా, 1 పేతురు 5:8. దాన్ని ఎలాగ ఎదిరించాలంటే పౌలు గారు చెప్పాడు చక్కని రెమెడీ దానికి. కొరింథీయుల 2వ పత్రిక 10:4 అంటాడు, ఆత్మ ఖడ్గముతో. ఏ ఖడ్గం ఇది? వాక్య ఖడ్గము, ఆత్మ ఖడ్గాలు ఉంటాయి. ఈ ఖడ్గం 2 అంచుల ఖడ్గం. ఈ వాక్య ఖడ్గముతో ఈ యొక్క సాతాను మనం ఎదిరించాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్షిరాజు యొక్క జాడ చాలా కష్టం కనుగోవడం. నేను మన దుబాయ్లో వెళ్ళాను. చాలామందికి ఇదే బిజినెస్. అక్కడ ఒక గద్దను తీసుకొస్తారు, అది మన మీద ఎక్కించుకుని ఫోటో తీసుకుంటే డబ్బులు. ఆ గద్ద మనం పట్టుకుని ఫోటో దిగాలి అంతే. మీద పెట్టుకుని ఫోటో దిగుతావా, చేయి మీద పెట్టుకొని నెత్తి మీద పెట్టుకుంటావా, ఫోటో దిగు, డబ్బులు కట్టి. అదో బిజినెస్ దుబాయ్లో. కాబట్టి పక్షిరాజు యొక్క జాడ దొరకదు కనీసం. పక్షిరాజు వలె మనం జ్ఞాపకం చేసుకుందాము, మన యొక్క పాత జీవితాన్ని వదిలిపెట్టాలి, నూతన జీవితంలోనికి రావాలి, ఆత్మనేత్రాలు మనం పొందాలి, కష్టపడి ఆహారాన్ని సంపాదించుకోవాలి, సహవాసమందు ఏకాంత ప్రార్థనలో మనం గడపాలి. కాబట్టి విరోధి అయిన సాతాను ఆత్మ ఖడ్గతో ఎదిరించాలి, మంచి మార్గంలో ప్రవేశించాలి. అందుకని కీర్తనకారుడు చివరిగా కీర్తనకారుడు 27:11 అంటున్నాడు. చూడండి 27వ అధ్యాయము 11వ వచనం. కీర్తన 27:11. 27వ అధ్యాయము 11వ వచనములు అంటున్నాడు, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచిన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. ఆయన మార్గాల్లో మనం నడవాలి, మంచి మార్గాల్లో ప్రవేశించాలి. పక్షిరాజు గురించి మనము కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకుని, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె పైకెగురుదురు. కాబట్టి పక్షిరాజు జీవితాన్ని ప్రభు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాడు. విశ్వాసి కూడా పక్షిరాజు వలె మనం ఎదిగేవారుగా ఉండాలి. పక్షిరాజు యవ్వనం వలె, నూతన యవ్వనం అనగా ఆత్మీయంగా మనం యవ్వనస్తులముగా ఆయన కొరకే గొప్ప కార్యాలు చేయాలి. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి యొక్క జీవితములలోనూ ఈ దినము దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన మొదటి ఆదివారము ప్రభు బలను మనం సమీపిస్తూ ఉండగా కొన్ని నిమిషాలు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. కొన్ని నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా ప్రభు బలను సమీపించే మనల్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒక నిమిషము తలలు వంచండి, కళ్ళు మూసుకొని ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఆయన మనకిచ్చినటువంటి యొక్క ఆరోగ్యము, ఆయన మనకిచ్చినటువంటి నూతన దినము, ఆయన మనకిచ్చినటువంటి యొక్క సహవాసము, ఆయన మనకిచ్చిన రక్షణను మనము నిర్లక్ష్యము చేయకుండా పక్షిరాజు వలె మన జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాము. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. yes Lord, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. మీ కొరకే మేము సాక్షులుగా జీవించాలని ఆశపడుతున్నాను. అయినా ట్రాన్స్ఫర్మేషన్ మా జీవితాల్లో దయచేయండి అని అడుగుతాము. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.
హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన యొక్క రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ప్రభు యొక్క శరీరమునకు గుర్తుగా ఉన్నటువంటి యొక్క రొట్టె నిమిత్తమై ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి యొక్క ద్రాక్షారసము నిమిత్తమై ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం. ఎస్ స్తోత్రం. స్తోత్రం. ఎస్ లార్డ్. ఆమేన్. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేదను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేదను. అవునయ్యా, నీతో జీవించాలి ప్రభువా, నీ కొరకే మా ప్రభువా మేము జీవించే ధన్యత మాత్రమే దయచేయండి. గుడ్ గాడ్, థ్యాంక్ యూ మాస్టర్. హోలీ స్పిరిట్ గాడ్, మీకే స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు. ఎస్ లార్డ్. కరుణయు కృపయును నిరంతరం చేయువాడా, కరుణయు నిరంతరం అల్లియు చేయువాడా. నా జీవితం నశింపగా, నా జీవితం
నశింపగా కాపాడువాడా నా కాపరి కాపాడువాడా నా కాపరి నీతోనే ఉండుటయే నా జీవితవా చయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేదరు యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేదరు. ఇక రొట్టె ద్రాక్షారసం ఎవరికైనా అందనట్లయితే మీ హస్తాలు చూపించడం మీ దగ్గర తీసుకురాబడుతుంది. Yes, Lord. నా కొరకు అల్లి చేయువాడా చేసి ముగించువాడా నా కొరకు అల్లి చేయువాడా చేసి ముగించువాడా నా బరువు నా బాధ్యత నా బరువు నా బాధ్యత నీ పాద చెంత నల్లుచితివి నీ పాద చెంత నల్లుచితివి నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా హృదయ తపనయ్యా నా హృదయ తపనయ్యా. ఇక ఎవరైనా రొట్టె ద్రాక్షారసం మీకు అందనట్లయితే దయతో మరి యొక్క రొట్టె ద్రాక్షారసంలో పాలు పంచుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ మిగల్చబడినటువంటి రొట్టె ద్రాక్షారసం ఉన్నదండి. ఇది అనేక మంది మరి యొక్క అవిశ్వాసులను సూచిస్తూ ఉంది. ఎంతో మంది ఇంకా యేసయ్యను ఎరుగని వారు, యేసు ప్రేమను కలుగొనలేని వారు, మరి నరకానికి జోగుతున్న వారు అనేక మంది కానీ చుట్టుపక్కల మీ యొక్క ఈ ఓడలోను మీ యొక్క రాష్ట్రంలో దేశంలో అనేక ప్రాంతాల లోకంలో ఉన్నారు. వారందరి యొక్క రక్షణ నిమిత్తమై ప్రేరేపించబడిన వారు అనగా మన ప్రియులు
ప్రార్థన చేయండి. కృపాసాగర్ ప్రార్థన. మిగిల్చబడిన రొట్టె ద్రాక్షారసం నిమిత్తమే ప్రార్థన చేయండి. స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాకింతవరకు మరి మొదటి ఆదివారం పరిశుద్ధ దినాన్ని ఇక ప్రభు బలలో మనమందరం పాల్గొనడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇప్పుడు మనం ఒక పాటను పాడుతూ ఉండగా పరిచయ నిమిత్తమే మనం కానుకలు తీసుకుంటాము. మరి యొక్క కానుకల సమయంలో ఒక పాటను మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ జార్జ్ గారు వచ్చి పాట పాడి వినిపించవలసిగా నేను వారిని మనవి చేస్తూ ఉన్నాను. ఒక ప్రత్యేకమైన పాట మన ప్రియులు రెవరెండ్ డాక్టర్ జార్జ్ గారు పాడగా మనం విందాం. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. పాట పాడుకుందాం. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరి చేసెనా. నీ జాపు చేరిన మరణము లేదయ్యా, ఆధారం నీవే నా యేసయ్యా. నీ దాపు చేరిన మరణము లేదయ్యా, ఆధారం నీవే నా యేసయ్యా. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. గాయాలు చాలాయ కడుగుము దేవా, ఆయాసము తేయు నీ రక్తము. నా యాత్రలో నీవే నా సారథి, నా ఆత్మ నీ అందే హర్షించును. నా యాత్రలో నీవే నా సారథి, నా ఆత్మ నీ అందే హర్షించును. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. నీ పూల మొగ్గను నీ కాంతి కిరణం నాలోన పడనేనే వికసింతును. భూలోకమందున పుష్పింతు నిలతు, వేలాది వాసనలు వెదజల్లుదు. భూలోకమందున పుష్పింతు నిలతు, వేలాది సువాసనలు వెదజల్లుదు. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. స్తుతుల కారణభూతుడవైన మా ప్రభు, స్తుతుల మీద హాస్యండవై ఎల్లవెల్లలా స్తుతించబడుతున్న మా ప్రభు, మరి యొక్క పరిశుద్ధ దినం ప్రభు, సబ్బా దినం ప్రభు, మనం మీ పాద సన్నిధికి వచ్చాం ప్రభు. మరి దీవించండి, ఆశీర్వదించండి
మరి యొక్క ఆరాధన అంతట్లో కూడా మీ సన్నిధి మీ కాపుదల ఉంచినందుకు వందనం చెల్లిస్తుంటున్నాం నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన వాగ్దానం చేసిన ప్రభువా, మరి మీ సన్నిధి ఉంచినందుకు వందనంలో ఈ కుడికను దీవించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును కూడా దీవించండి. వారికి ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించండి ప్రభా. మరి అందరికీ ఆరోగ్యాలను కూడా ఇచ్చండి. అందరు ఇంకా ఆత్మీయంగా ఎదుగుట కూడా కృపను చూపించండి. ఆర్థికంగా దీవించండి, అభివృద్ధిపరచండి ప్రభా. మరి ముఖ్యంగా బిషప్ శామ్యుల్ జాన్ గారికి ఇచ్చిన భారాన్ని బట్టి వందనములు ప్రభా. మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి అనే వాక్యం తీసుకొని మరి ఎంతో ప్రయాసపడుతుంటున్నాడు ఆయన. మరి ప్రభునందు ప్రయాసం వ్యర్థం కాదంటున్నారు. మరి ఆయనను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆయన యొక్క హృదయ వాంఛలన్నీ కూడా తీర్చండి ప్రభా. మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. మరి కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మరి మిస్సెస్ బిషప్ గారిని మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనములు. మరి ఆ యొక్క కంటి ఆపరేషన్లో సహాయం ఉన్నందుకు వందనములు. బలహీనతలన్నీ కూడా తీసివేసి సంపూర్ణ ఆరోగ్యం మీరు ఇచ్చినందుకు వందనములు. కుమారుల యొక్క కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మరి వారికి ఇచ్చిన పిల్లలను బట్టి వందనములు. పిల్లలను మరి చూడడము ప్రభా అంటే మరి దేవునికి ఆశీర్వదించబడ్డ వారు మాత్రమే పిల్లలు చూస్తామని పరిశుద్ధ గ్రంథం చూస్తుంటున్నాం కాబట్టి ప్రభా. మరి ఇంకా దీవించండి, ఆశీర్వదించండి. మరి లండన్లో ఉన్న కుమార్తెను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఆమెకి ఇచ్చిన మరి కుమారుని బట్టి వందనం చెల్లిస్తుంటున్నాం. మరి ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి ఎంతో దూరంలో ఉంటున్నారు. వారు చేస్తున్న పనులన్నింటిలో కూడా ప్రయాణం అంతట్లో కూడా మరి మీ సహాయం, మీ కాపుదల ఉంచండి. మన కుటుంబాన్ని ఇంకా మీ సేవకై ఇంకా బలంగా వాడుకోనండి ప్రభా. మరి యొక్క మినిస్ట్రీకి సహకరిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్యాడ్స్ వాయిస్తున్న బ్రదర్ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆయన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆయనకి ఇచ్చిన కుమారుని బట్టి వందనములు. మరి కుమారుని కూడా మంచి ఆరోగ్యంతో ఉంచినందుకు వందనాలు. మరి ఇంకా మీ సేవకై వినియోగించుకోనండి ప్రభావ. మరి తల్లిని, తండ్రిని, మరి సిస్టర్స్ ఫ్యామిలీస్ని, మరి బ్రదర్కి కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభావ. మరి కీబోర్డ్ వాయిస్తున్న బ్రదర్ కూడా జ్ఞాపకం చేసుకునండి. ఆయన దీవించండి, ఆశీర్వదించండి. ఆయనకి ఇచ్చిన తలాంతు ప్రభావ మరి మీ సేవకి మీ కొరకే వాడుతుంటున్నాడు కాబట్టి జ్ఞాపకం చేసుకునండి, దీవించండి. ఆయనకి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి కుటుంబ సభ్యులందరినీ కూడా పేరు పేరును కూడా దీవించండి. మరి గిటార్ వాయిస్తున్న మరి ఆ బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఆయనకి ఏమేమి కావాలన్న అవసరాలు అన్నీ కూడా తీర్చండి, ఆర్థికంగా దీవించండి, అభివృద్ధి పరచండి నాయన. మరి వీడియో ఆపరేట్ చేస్తున్న అసిస్టెంట్ జ్ఞాపకం చేసుకునండి. ఆయన చేస్తున్న పనిలో మీ తోడై ఉండండి, ఆర్థికంగా దీవించండి ప్రభా. భర్త విషయం కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ఆయన ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా మీ సహాయం దయచేయండి. వారికి సంతానం అనుగ్రహించండి నాయన ప్రభా. మరి ఆ యొక్క ఇంకొక బ్రదర్ కూడా దూర ప్రాంతం నుంచి వచ్చాడు, ఆయనను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మరి ఎవరికి ఏమేమి అవసరాలు అన్నీ కూడా తీర్చండి. నన్ను కూడా మీ మాయమార్తం వాడుకోనండి ప్రభా. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుదామని యెహోషువ చెప్పినట్టు ప్రభా. మరి మీకోసమై మీ మహిమను జీవించే వారే ఉంచండి. మరి కూడికను దీవించండి, ఆశీర్వదించండి నాయన. గత జనవరి అంతా కూడా మీరు కాపుదల ఉంచి మరి ఫిబ్రవరి నెలలో మేము ఎంటర్ అయ్యాం. మరి ఫిబ్రవరి నెలలో మీకోసం మేము గొప్ప కార్యాలు చేసేవారంగా మీ గురించి సాక్షిగా నిలబెట్టుకునండి. మరి వచ్చిన అందరిని కూడా పేరు పేరు దీవించి ఆశీర్వదిస్తున్నాను, వదనములు చెల్లిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా కానుకల విషయం కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ఇచ్చిన కానుకలను బట్టి ఆశీర్వదించండి ప్రభా. మరి ఆకాశం తూములను విప్పండి, పట్టజాలటువంటి ఆశీర్వాదాలు ఆర్థికంగా మీరు దీవిస్తున్నందుకు వందనం చెల్లిస్తుంటాం. మరి ఈ కానుకలు మీ మహిమార్థం ప్రభా. మరి నశిస్తున్న ఆత్మలను వెతికి రక్షించుటకు వాడుకోండి ప్రభా. మరి అందరినీ దీవించి ఆశీర్వదిస్తున్నందుకు వందనం చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తునాలు వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం, పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా ప్రార్థన క్షమించుము. మనుషులంతేకాటుష్ణుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మయమే నిరంతరం నీవన్న స్వామి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరూ లేచి నిలబడినట్లయితే ఆశీర్వాదంతో ఈ కూడికను మనము ముగించుకుంటాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిత్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు, మరి విశేషంగా ఈ దినము మొదటి ఆదివారం మీ సన్నిధానంలోకి వచ్చి మిమ్మల్ని స్తుతించిన మా ప్రియులందరికీ, లైవ్ ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులకు మీ రాకడ పర్యంతము సదాకాలము తోడుగా నీడగా ఉండును గాక. ఆమేన్, 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 ఆమేన్.
ఇందాక పెట్టిన ట్రాక్ అది పెట్టి. థ్యాంక్ యూ. యెహోవాను యెహోవాను దర్శింతును, మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును. ఇది ఇందాక స్కేల్ ఏంటి స్కేల్ ఉండే ఇందాక ఎంత కుదురు ఈ పాట బాగా అదే వాచ్ అది సరిపోయింది, కంఫర్ట్గా ఉంది. ఇందాక వాచ్